హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లాక్స్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సగ్గుబియ్యం ఉప్మా చేశానండి. దీనికోసంగా 2 గ్లాసులు సగ్గుబియ్యం 5 గంటల సేపు నానబెట్టాలి. అర గ్లాసు పెసరపప్పు పలుకు పలుకుగా ఉడికించి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలు తరిగి ఉంచుకోవాలి. ఒక బాణల్ని పొయ్యి మీద పెట్టి దానిలో కొంచెం నూనె వేసి అది కాగిన తర్వాత తాళింపు గింజలు ఒకదాని తర్వాత ఒకటి వేసి జీడిపప్పు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. సగ్గుబియ్యం వడబోసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి సన్నపు సెగ మీద వేయించాలి. అవి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. అప్పుడు అవి వేగినట్లే. అప్పుడు పెసరపప్పును కూడా వేసి 2 నిమిషాల పాటు తడి ఆవిరి అయిపోయేంత వరకు వేయించి పచ్చి కొబ్బరి తురుము కొంచెం కారం వేసి బాగా కలిపి చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి. అంతే అండి, సగ్గుబియ్యం ఉప్మా రెడీ. Please like, share and subscribe to my channel.